నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓటమి తర్వాత వైసీపీ జీరోకి పడిపోయింది. పార్టీ అధినేత జగన్ సైతం పార్టీ నాయకులు క్యాడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ వైసీపీ నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. కానీ రాజకీయాలపై సరైన ఫోకస్ పెట్టడం లేదని సొంత పార్టీ వారే అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కొంతమంది పార్టీకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేనలతో భేటీ అవుతూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి విజయసాయిరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోవటం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన తెలిపారు. ఇక ఇవాళ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో భేటీ అయిన సాయిరెడ్డి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. అంతకంటే ముందు ఓ ట్వీట్ అయితే చేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుణ్ణి అని పేర్కొన్న విషయం విదితమే. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. కానీ తన రాజీనామాకు అసలు కారణాన్ని మాత్రం బయటపెట్టలేదు. పార్టీలో మొదటి నుంచి విజయసాయిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు జగన్. విశాఖ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్తో పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. విజయసాయిరెడ్డికి రెండోసారి కూడా రాజ్యసభ పదవిని జగన్ రెన్యువల్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి హఠాత్తుగా మొత్తం రాజకీయాల నుంచి తప్పుకోవడం అంటే సంథింగ్ రాంగ్ అన్నది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. విజయసాయిరెడ్డి జగన్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా వెంటే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి అంటే 2019 నుంచి 2024 వరకు పెద్దగా ప్రాముఖ్యత లభించలేదన్నది ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా కాకినాడ పోర్టు కేసు రాజీనామాకు అసలు కారణంగా తెలుస్తోంది. ఈడీ కేసు మెడకు చుట్టుకోవడంతో పాటు కాకినాడ పోర్టు తిరిగి చేజారిపోవటం కూడా రాజీనామాకు కారణమని చెబుతున్నారు. తన వల్ల తన అల్లుడు వ్యాపారాలపై ప్రభావం పడుతుందని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయన్ను ఇటీవల వైసీపీ ఇన్ఛార్జిగా విశాఖకు నియమించిన హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇది నిజంగా జగన్తో పాటు క్యాడర్లోనూ కోలుకోలేని దెబ్బే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.